దినకరుడు శాంతుడైతోచే దినకరుడు శాంతుడైతోచే దినములింత కురుచలయ్యను చలిగాలి చురుకు హెచ్చే పొలములను రేడి గ్రుడ్డి వెన్నెలలోన కుప్పలన్నూర్చు కాపులు గొంతు ఎత్తి పదములను పాడతొడగిరి జనుపచేలకు ముత్యాల సరులు గూర్చి మిరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చి బంతి పువ్వుల మొగములంత విప్పి మన గృహంబుల ధాన్య సంపదల నిల్పి సరసురాలైన పుష్యమాసంబు వచ్చే సరసురాలైన पुष्यमासंबु वच्चे। दिनकर हुआ शांत सा प्रतीत, दिन लघु हुए, बढ़ी हवा की ठंडक। धुंधली चांदनी में हैं जो निराई करते किसान, गाते लोकगीत। मोती सी लगती पटसन की फसल, लाल मिर्च लगते कुमकुमाच्छादित। गेंदों के मुंह हैं सानंद विकसित, घर हमारे धान संपदा से भरती। सरस मास पूस है चली आई। प्रेम स्वरूपुलारा, प्रेम स्वरूपों, భారతీయుల పర్వదినములన్నీను విశిష్టమైన అంతర్భావంతో కూడిన అంతరాత్మతో కూడిన ఆనంద సౌధములే కాని కేవలము ఆడంబర సూక్తులు కావు। भारतीयों के सभी त्योहार विशिष्ट आंतरिक भावनाओं और आंतरिक अर्थों से युक्त हैं। वे मात्र आडंबरपूर्ण सूक्तियां नहीं हैं। ప్రతి పర్వదినమునకు ఒక అంతరార్థము, ఒక అద్భుతమైనటువంటి యొక్క విశిష్టత, భౌతికమైనటువంటి యొక్క మార్పులతో కూడినటువంటి ఆనందమును చేకూర్చుతూ వస్తున్నది। प्रत्येक त्योहार एक आंतरिक भावना और विशिष्टता से युक्त होते हुए भौतिक परिवर्तनों से युक्त आनंद प्रदान करता है। సూర్యుడు ప్రతి నెల ఒక రాశి పైన ప్రవేశిస్తుంటాడు। सूरज प्रत्येक माह एक एक राशि में प्रवेश करता रहता है। 12 నెలలకు 12 రాశుల పైన ప్రవేశిస్తుంటాడు। 12 माहों में 12 राशियों में प्रवेश करता रहता है। ఇందులో ప్రధానమైనటువంటి రాశులు 4। इनमें 4 राशियां अत्यंत प्रधान हैं। మొదటిది మకర సంక్రమణ, पहला मकर संक्रमण है। రెండవది కర్కాటక సంక్రమణ, दूसरा है कर्काटक संक्रमण। మూడవది తులా సంస్కరణ, तीसरा है तुला संक्रमण। నాలుగవది మేష సంకరణ। चौथा मेष संक्रमण है। ఈ నాలుగింటి యందు ప్రధానమైనటువంటి సంకరణ కేవలము మకర సంకరణ। इन चारों में भी मकर संक्रमण अत्यंत प्रधान है। ఈ మకర సంక్రమణంలో అనేక విధములైనటువంటి యొక్క భౌతిక, నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక దివ్యమైనటువంటి యొక్క సంభూతులతో కూడినటువంటిదై ఉంటుంది। यह मकर संक्रमण अनेक प्रकार के भौतिक, नैतिक, धार्मिक, आध्यात्मिक और लौकिक तत्वों से युक्त रहता है। ఈ సంకరణం నుంచి సూర్యుడు నేటి నుండి దక్షిణం నుండి ఉత్తరమునకు ప్రయాణం అవుతుంటాడు। इस दिन से सूरज दक्षिण से उत्तर की ओर यात्रा आरंभ करता है। ఉత్తర దిశ అనగా ఏమిటి? उत्तर दिशा से क्या तात्पर्य है? మోక్షదాయకమైనటువంటి స్థానమనే ఉత్తర దిశ అంటారు। उत्तर दिशा को मोक्ष प्रदायक स्थान कहते हैं। అనగా హిమ ప్లస్ అచలం హిమాచలం। अर्थात हिम प्लस अचल हिमाचल। ఏమిటి ఈ హిమాచలం? ये हिमाचल क्या है? హిమం అనగా పరిశుద్ధము, हिम का अर्थ विशुद्धता है। హిమం అనగా
పరిపూర్ణమైనటువంటి యొక్క తెల్లదనం. हिम का अर्थ परिपूर्ण स्वच्छता है। అచలమనగా సుస్థిరం. अचल का अर्थ सुस्थिर है। ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క హిమము, ప్రశాంతమైనటువంటి యొక్క హిమము అచలమైనటువంటి స్వరూపాన్ని ధరించి ఉంటుంది. ये विशुद्ध और स्वच्छ हिम सुस्थिर रूप धारण किए रहता है। ఏమిటి ఆ స్థానము? वो कौन सा स्थान है? అది ఏ హృదయ స్థానము. वही हृदय का स्थान है। హృదయము నిర్మలముగా, నిశ్చలముగా, ప్రశాంతమైనటువంటి స్థితి అందే ఈ సూర్యుడు అనేటువంటి బుద్ధి అందులో చక్కగా ప్రవేశిస్తాడు. इस निर्मल विशुद्ध और शांत हृदय में बुद्धि रूपी सूरज प्रवेश करता है। మనం ఎక్కడనో బాహ్యమైనటువంటి భౌతికమైనటువంటి ప్రయాణములు చేయనక్కర్లేదు. हमें कोई बाह्य अथवा भौतिक रूप में यात्रा करने की आवश्यकता नहीं है। అనగా ఈ ఉత్తరాయణ ప్రయాణం అనగా మన యొక్క బుద్ధిని అంతర్ముఖంగా మరల్చటమే. अतः उत्तरायण का तात्पर्य बुद्धि को अंतर्मुखी करना ही है। హృదయము దిశకు దీనిని పంపటమే. बुद्धि को हृदय की ओर अग्रसर करना ही है। ఈ అంతర్ముఖమైనటువంటి యొక్క ఆనందమే మానవునికి నిజమైన ఆనందము. मानव के लिए ये आंतरिक आनंद का यथार्थ आनंद है। బాహ్యమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి ఆనందములు అస్థిరములు. बाह्य, लौकिक और प्राकृतिक आनंद अस्थिर हैं। ఇది కేవలము క్షణభంగురమైనటువంటి, ये क्षणभंगुर हैं। నిత్యము సత్యము నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వమే నిరంతరము కూడాను అక్షయమై, అమరమై, అనంతమై ఉంటుంది. नित्य, सत्य और निर्मल आत्म तत्व ही निरंतर अक्षय, अमर और अनंत बने रहता है। దీనిని మోక్ష సదనము అన్నారు. इसी को मोक्ष सदन कहा गया है। దీనికి చేసే ప్రయాణమే మోక్ష సాధకము అన్నారు. इसके लिए की जाने वाली यात्रा को ही मोक्ष साधक कहा गया है। కనుక సంక్రాంతి అనగా అంతర్ముఖమైనటువంటి దృష్టిని, ఒక నిర్మలమైనటువంటి హృదయాన్ని, పరిశుద్ధమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధించేటువంటి యొక్క తరుణమే సంక్రమణం. अतः आंतरिक दृष्टि, निर्मल हृदय और विशुद्ध तत्व का उपदेश देने वाली ही संक्रांति है। కనుక ఈ సంక్రాంతి అనేటువంటిది సూర్యుడు ఏ విధంగా ఉత్తర దిశకు ప్రయాణం అవుతున్నాడో అదే విధంగానే మన అంతర్ముఖం నందు బుద్ధిని ఆత్మవైపున మరల్చి దీనిని అటువైపునే ప్రయాణం సలపాలి. जिस प्रकार संक्रांति के अवसर पर सूरज उत्तर दिशा की ओर यात्रा करता है, उसी प्रकार हमारी बुद्धि को भी आंतरिक रूप में आत्मा की ओर यात्रा करनी चाहिए। ఈ ఉత్తరాయణ కాలమునే పవిత్రమైన కాలమని ప్రబోధిస్తూ వచ్చింది వేదం. वेद ने भी उपदेश दिया है कि ये उत्तरायण का समय ही अत्यंत पवित्र है। ఈ పవిత్రమైనటువంటి యొక్క దినము నిమిత్తమై 56 దినములంతా కూడాను తెరతల్పం పైన పవళించినటువంటి భీష్ముడు కూడాను ఈ పవిత్ర కాలమునకై కాచి ఉన్నాడు. शरशैया पर पड़े भीष्म भी 56 दिनों तक इसी पवित्र समय की प्रतीक्षा करते रहे। ఈ పవిత్ర కాలములో మరణించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను కేవలము దివ్యత్వాన్ని పొందగలడని మన పురాణముల యొక్క ప్రబోధనలు. हमारे पुराण भी उपदेश देते हैं कि इस पवित्र समय में जो मृत्यु को प्राप्त करता है वो दिव्यता को प्राप्त करता है। అయితే మానవుడు ఈ అంతరార్థాన్ని గుర్తించుకొనలేక परंतु मानव इस आंतरिक तथ्य से अवगत न होते हुए భారతీయుల ప్రాచీన సంస్కృతిని ఈనాడు విస్మరించి भारतीयों की प्राचीन संस्कृति को विस्मृत करते हुए ఈ పవిత్రమైన పర్వదినముల యొక్క అంతరార్థాన్ని విస్మరించి इन पवित्र पर्व त्योहारों के महत्व को भूलकर భౌతికమైనటువంటి యొక్క లౌకికమైనటువంటి యొక్క క్రియల చేతనే మానవుడు సంతృప్తి పడుతూ ఉన్నాడు. मानव भौतिक और लौकिक कर्मों से ही संतुष्ट होता जा रहा है। ఎంత కాలము భౌతికమైన ఆనందములు అనుభవించినప్పటికీ నిత్య సత్యమైనటువంటి ఆనందం ఇందులో మనకు ప్రాప్తించదు. चाहे हम कितने ही दिनों तक भौतिक आनंद का अनुभव क्यों न करें, परंतु इसमें हमें नित्य और सत्य आनंद की प्राप्ति नहीं होगी। ఎందు వెతికినప్పటికీ ఈ ఆనందం మనకు లభ్యం కాదు. चाहे हम जहां कहीं भी इसके लिए क्यों न खोजें, परंतु वो हमें प्राप्त नहीं होगा। వెతికి 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 కడకు తన ఎందే తాను అర్థం చేసుకున్నప్పుడే ఆ నిజతత్వం తనకు అర్థమవుతుంది. बहुत खोजने के बाद ही अंततः उसे समझने पर वो हमें
अपने अंतः में ही प्राप्त होगा। ముక్కుపై పెట్టుకున్నటువంటి అద్దములు ఇల్లంతా వెతికి కట్టకడపటికి అయ్యో ఈ అద్దములు నా ముక్కుపైనే ఉన్నవే అనేటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించినట్టుగా ఈనాడు ప్రతి మానవుడు కూడాను తన యందే ఉండినటువంటి యొక్క నిత్యానంద బ్రహ్మానంద పరమానంద యోగానంద అద్వైతానందముల యొక్క తత్వాన్ని అనంత మార్గంలో వెతికి కట్టకడపటకు తన యందే ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తింపచేయునదే ఈ సంక్రాంతి. जिस प्रकार नाक पर स्थित ऐनक के लिए पूरे घर में ढूंढकर अंततः हाय ये तो मेरी नाक पर ही है जानकर जैसे आनंदित होते हैं, उसी प्रकार आज प्रत्येक मानव स्वयं में ही निहित नित्यानंद ब्रह्मानंद परमानंद योगानंद और अद्वैतानंद के लिए असंख्य मार्गों में ढूंढकर अंततः उसे स्वयं में ही होने के तथ्य से अवगत होता है। उसे अवगत कराना ही इस संक्रांति का उद्देश्य है। కనుక మనం ఆశించేటువంటి ఆనందము ఏ పరదేశమునందో లేదు. अतः हम जिस आनंद की अपेक्षा कर रहे हैं वो किसी विदेश में नहीं है, ఏ ప్రదేశమునందో లేదు. किसी प्रदेश में नहीं है। తన యందే అట్టి ఆనందం ఉంటున్నది. वो आनंद स्वयं में ही निहित है। దేవుడు అనేటువంటి వాడు ఏ దేశమునందో లేడు. ईश्वर किसी विशेष देश में नहीं है, ఏ పర్వతముల యందో లేదు. वो पहाड़ों में नहीं है, ఏ వైకుంఠ కైలాస స్వర్గములందో లేదు. वो किसी वैकुंठ कैलाश अथवा स्वर्ग में नहीं है। సర్వములకు తన యొక్క హృదయమే పవిత్రమైన మందిరము. सबके लिए अपना हृदय ही पवित्र मंदिर है। కనుక మీ బహిర్దృష్టినంతా కూడాను అంతర్దృష్టిగా మార్చుకొనుటకు ఏ మానవుడు ప్రయత్నించినో వాడే ధన్యుడవుతాడు. अतः जो मानव अपनी बाह्य दृष्टि को आंतरिक दृष्टि में परिवर्तित करने का प्रयत्न करता है वही धन्य है। ఆ ధన్యతను పొందినటువంటి వాడే మోక్షమును చెందుతాడు. उस धन्यता को प्राप्त करने वाला ही मोक्ष को प्राप्त करता है। అంతవరకు ఈ యొక్క మానవునికి మోహము తప్పినది కాదు. तब तक इस मानव के लिए मोह अनिवार्य है। మోహం ఉండినంత వరకు మోక్షం మనకు చిక్కదు. मोह के रहने तक हमें मोक्ष प्राप्त नहीं होगा। మోక్షం అనగా ఏదో ఒక ప్రత్యేకమైన ప్రదేశం కాదు. मोक्ष कोई विशेष प्रदेश नहीं है। మోహ క్షయం మోక్షం అన్నారు. मोह के विनाश को ही मोक्ष कहा गया है। ఈ మోహం అనేటువంటిది బాహ్య దృష్టి వలనే అది బలపడుతూ వస్తుంది. बाह्य दृष्टि के कारण ही ये मोह सशक्त होता है। ఏ మానవుడు అంతర్దృష్టిని అభివృద్ధి గావించుకున్నో ఆనాడే ఈ యొక్క బహిర్దృష్టి అయినటువంటి యొక్క చంచలము చల్లారుతుంది. जब मानव आंतरिक दृष्टि को बढ़ाएगा उसी दिन इस बाह्य दृष्टि की चंचलता शांत होगी। అయితే ఈనాటి మానవుడు అనేక విధమైనటువంటి యొక్క సాధనలు సలుపుతున్నాడు. आज का मानव अनेक प्रकार की साधनाएं कर रहा है, నవ విధమైన మార్గముల యందు ఈయన ప్రవేశిస్తున్నాడు. 9 प्रकार के मार्गों का अनुसरण कर रहा है। కానీ ఎన్ని విధములైన మార్గంలో ప్రవేశించినప్పటికీ తనకు లభించవలసినటువంటి యొక్క స్థానము, తాను అనుభవించవలసినటువంటి స్థానము, తాను ఆనందించవలసినటువంటి స్థానము తన యందే ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. चाहे वो कितने ही मार्गों का अनुसरण क्यों न कर रहा हो, परंतु वो इस तथ्य से अवगत नहीं हो पा रहा है कि उसे जिस स्थान को प्राप्त करना है, जिस स्थान का अनुभव प्राप्त करना है, जिस आनंद को प्राप्त करना है, वो स्वयं में ही निहित है। బాహ్య సాధనలన్నీ కూడాను కేవలం అప్పటికప్పటికి ఆనందాన్ని చేకూర్చుతుంది. बाह्य साधनाएं तत्काल आनंद प्रदान करने वाली होती हैं। భజనలు చేసే సమయంలో వినేంత వరకు ఆనందంగా ఉంటుంది. भजन करते समय सुनते रहने तक आनंद का अनुभव होता है। భజనలు ముగియగానే తన ఆనందం కూడా నిలిచిపోతుంది. भजन के समाप्त होते ही उसका आनंद भी समाप्त हो जाता है। ఇది బాహ్య సంబంధమైనటువంటి చర్యలతో ఏర్పడేటువంటి ఒక ఆనందము బాహ్యంగానే ఉంటుంది. अतः इन बाह्य चर्याओं से युक्त आनंद बाह्य ही होता है। కనుక భజనలు చేయకూడదని కాదు, మనం ఏ సాధనలు చేసినప్పటికీ వాటిని అంతర్ముఖంగా మార్చుకొనుటకు తగిన కృషి చేయాలి. इसका तात्पर्य ये नहीं है कि भजन नहीं किया जाए, परंतु हम जो भी साधनाएं करते हैं उन्हें आंतरिक रूप में परिवर्तित करना चाहिए। జపములు చేస్తారు, ధ్యానము చేస్తారు, యోగము చేస్తారు. ఈ రకమైనటువంటి యొక్కవన్నీ కూడాను కేవలము దేహమునకు సంబంధించినవే కానీ హృదయానికి సంబంధించినవి కాదు. जप करते हैं, ध्यान करते हैं, योग करते हैं, ये सब मात्र शरीर से संबंधित हैं, हृदय से संबंधित नहीं हैं। ప్రతి మానవుడు కూడాను చేసే సాధనలన్నీ కూడాను మనసు ద్వారానే చేస్తున్నాడు. प्रत्येक मानव जो भी साधनाएं कर रहा है वो मन से ही कर रहा है। మనసు స్థిరమైనది కాదు. मन स्थिर नहीं है। చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవదృఢం.
ఇది మహా చంచలమైనటువంటిది, మహా ప్రమాదమైనటువంటిది, మహా దృఢమైనటువంటిది ఈ యొక్క మనస్సు. चंचलम ही मनः कृष्णा प्रमादी बलवद दृढ़म। यह मन अत्यंत चंचल है, बहुत ही खतरनाक है, बहुत ही शक्तिशाली है। ఇట్టి మనస్సుతో చేసినటువంటి సాధనలన్నిటి కూడాను హృదయమును ఏ రీతిగా చేరగలడు? ऐसे मन के सहारे की जाने वाली साधनाएं हृदय में कैसे प्रविष्ट हो सकती हैं? కానీ తాత్కాలిక తృప్తిని మాత్రం అందించి ఆ యొక్క తనలో ఆవేశించినటువంటి వేడిని చల్లారుస్తుంది మాత్రమే. ये तात्कालिक संतुष्टि प्रदान कर मन के ताप को शांत करती हैं। ఏ సాధనలు కూడాను శాశ్వతమైన ఆనందాన్ని చేకూర్చలేవు. कोई भी साधनाएं शाश्वत आनंद प्रदान नहीं कर सकती हैं। సర్వ సాధనలు కూడాను బహిర్ముఖంగా ఆచరించేటువంటివి. सारी साधनाएं बाह्य रूप में ही आचरण की जाती हैं। అవివే నవవిధ మార్గములు. वे ही नवविध भक्ति मार्ग हैं। శ్రవణం, श्रवणम, కీర్తనం, कीर्तनम, విష్ణు స్మరణం, विष्णु स्मरणम, పాద సేవనం, पाद सेवनम, వందనం, वंदनम, అర్చనం, अर्चनम, స్నేహం, स्नेहम, దాస్యం, दास्यम, ఆత్మనివేదనం. आत्मनिवेदनम। అది కట్టకడపది ఒక్కటే మనకు శాశ్వత ఆనందాన్ని చేకూర్చేది. ये अंतिम साधना ही हमें शाश्वत आनंद प्रदान करने वाली है। ఆత్మనివేదనం. आत्मनिवेदनम। ఇది కలిగిన తర్వాత మరొకటి ఇంకా మన దగ్గర లేదు. इसके उपरांत हमारे पास और कुछ नहीं रह जाता है। సర్వము అందులోనే మిళితమై ఉంటుండాలి. सब कुछ उसी में सम्मिलित है। కనుకనే అట్టి అంతర్దృష్టిని ప్రబోధింపచేసే నిమిత్తమై ఈ సంక్రాంతి ప్రారంభించి अतः ऐसी आंतरिक दृष्टि का उपदेश देने के लिए ही संक्रांति आरंभ की गई। మానసిక పరివర్తనను గావించేటువంటిదే సంక్రాంతి. जो मानसिक परिवर्तन करने वाली है वही संक्रांति है। తనక ప్రవర్తన యొక్క దీనిని పరిగణింపచేసినదే సంక్రాంతి. व्यवहार में परिवर्तन कराने वाली ही संक्रांति है। పవిత్రమైనటువంటి యొక్క ప్రకాశము అందించినటువంటిదే సంక్రాంతి. पवित्र प्रकाश प्रदान करने वाली ही संक्रांति है। అంతర్భావం నందు చేకూరినటువంటి యొక్క సర్వ శక్తులు కూడాను బహిర్ముఖంగా ఆవిర్భవింపచేయునదే సంక్రాంతి. आंतरिक भावनाओं में जो शक्तियां निहित हैं उन्हें बहिर्मुख कराने वाली ही संक्रांति है। గుప్తమై, అంతర్గతమై, అగోచరమై ఉండినటువంటి యొక్క ఆత్మతత్వాన్ని వ్యక్తీకరింపచేయునదే సంక్రాంతి. जो गुप्त रूप में है, जो आंतरिक है, जो अगोचर है, उस आत्म तत्व को अभिव्यक्त कराने वाली ही संक्रांति है। కనుక ఇట్టి అనంతమైనటువంటి యొక్క అంతరాత్మతో కూడినటువంటిది ఈ సంక్రాంతి. अतः ऐसे अनंत आंतरिक तत्व से युक्त त्योहार ही संक्रांति है। भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना, हरि भजन बिना सुख शांति नहीं, जप जान बिना संयोग नहीं, जप जान बिना प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना शांति नहीं, हरि भजन बिना शांति
आनंद नहीं। हरि भजन बिना हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, सुख शांति नहीं, सुख शांति नहीं।